హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శిరీష. మేము రీసెంట్గా ఊటీ ట్రిప్ వెళ్ళామండి. దానిపైన మీకు వీడియో చేస్తున్నాను. ఊటీలో మేము ఫస్ట్ డే ఊటీ వెళ్ళినప్పుడు మేము అక్కడ ఒక కాటేజ్ తీసుకున్నాము, కానీ అది మాకు అంతగా నచ్చలేదు. అందుకని మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ కూడా ఊటీ వెళ్ళాము. అక్కడ లేక్ వ్యూలో స్టే చేసాము. సో ఆ హోటల్ మాకు చాలా బాగా నచ్చింది. అందుకని మేము రిటర్న్ అయిపోయి మళ్ళీ లేక్ వ్యూలో మేము 2 కాటేజెస్ తీసుకున్నాము, 2 రూమ్స్. సో అక్కడ మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మేము ఫస్ట్ డే బోటింగ్కి వెళ్ళాము. ఫస్ట్ డే బోటింగ్లో మేము బోటింగ్ చేసిన తర్వాత హార్స్ రైడింగ్ అండ్ అక్కడ షాపింగ్, నెక్స్ట్ హర్రర్ హౌస్ ఉంది, అవన్నీ చూసుకున్నాము. సో ఫస్ట్ డే అట్లా మేము కంప్లీట్ చేసుకుని మళ్ళీ లేక్ వ్యూకి వచ్చేసాము. నెక్స్ట్ మేము సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ లేసాము. ఎర్లీ మార్నింగ్ 5కి మనకి లేక్ వ్యూలో వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ వాకింగ్కి ఆ ప్లేస్ లేక్ వ్యూ హోటల్ చాలా బాగుంటుంది అక్కడ. నెక్స్ట్ అక్కడి నుంచి మేము రెడీ అయ్యి 9 వరకు టీ ఎస్టేట్లోకి వెళ్ళాము. టీ ఎస్టేట్లో అక్కడ ఫొటోస్, రీల్స్, ఆ ప్రకృతి వల్ల చిట్టు చిలుకల్లా చాలాసేపు ఆడుకున్నాం. చాలా బాగుంది ఆ ఏరియా, మాకు చాలా నచ్చింది. అక్కడ పైనే ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో మనం కొన్ని ఆయిల్స్ అండ్ రెడ్ వైన్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ టీ ఎస్టేట్లో కాస్ట్యూమ్ వేసుకుని మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడి నుంచి మనం నెక్స్ట్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది నియర్ బై, దాన్ని బెంచ్ మార్క్ ఉంటుంది, బెంచ్ మార్క్ కంపెనీ అంటారు. అక్కడ మనకి టీ తోటలోంచి వచ్చిన ఫ్రెష్ టీ ఆకులతో టీ పొడి ఎట్లా రెడీ అవుతుంది అన్నది ఆ మిషన్స్ మొత్తం అంతా చూసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ 9 టైప్స్ ఆఫ్ టీ పౌడర్లు అవైలబుల్ ఉంటాయి. టీస్ ఇస్తారు మనకి, టేస్ట్ చేసి మనకు నచ్చిన టీ పౌడర్లో అక్కడ పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మేము అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర కోకో మిక్స్తో మనకి చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అదంతా చూడొచ్చు. అక్కడ కూడా చిన్నగా షాపింగ్ ఉంది, చిన్న స్వెటర్స్ అవి తీసుకోవడానికి చాలా బాగుంది అక్కడ. సో మేము అక్కడ చాక్లెట్లు అన్నీ తీసుకుని అక్కడ పర్చేస్ చేసిన తర్వాత అక్కడే లంచ్ చేసుకున్నాము. ఆ ఏరియాలో లంచ్ బాగానే ఉంది. సో అలా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము లేక్ వ్యూకి ఈవినింగ్ వచ్చేసినాము. సో సెకండ్ డే అట్లా కంప్లీట్ అయింది. థర్డ్ డే వచ్చేసి పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ లేసి కొంతసేపు లేక్ వ్యూ హోటల్లో టైం స్పెండ్ చేసి 9కి ఆ టైంకి పైన్ ఫారెస్ట్కి బయలుదేరాము. పైన్ ఫారెస్ట్ చాలా బాగుంది అక్కడ. అసలు ఆ టైంలోనే వెళ్ళాలి. మార్నింగ్ వెళ్తే మనం ఆఫ్టర్నూన్ వరకు పిల్లలతో అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. పెద్ద పెద్ద సర్వే చెట్లు, చాలా ఇయర్స్ నుంచి ఉన్న చెట్లు పెద్దవి ఉన్నాయి. అవన్నీ చూసుకుని జలపాతం ఉంది అక్కడ, అన్నీ చూసుకుని అక్కడ కూడా హార్స్ రైడింగ్ ఉంది. నెక్స్ట్ పిల్లలతో అయితే అక్కడ బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే మనం ఫొటోస్ గట్టా అక్కడ తీసుకోవచ్చు. ఒక సజెషన్ ఏంటంటే అందరూ కలిసి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది. అలా సెపరేట్ అయిపోతే మళ్ళీ బాగోదు. అంటే మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. నెక్స్ట్ పయ్యాకర జలపాతం దగ్గరికి వెళ్ళాము. మధ్యలో ఫోటోషూట్ అని ఒక ప్లేస్ ఉంది, కానీ అక్కడ మేమైతే ఆగలేదు. పయ్యాకర జలపాతం దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని రెస్టారెంట్లు, షాప్స్ ఉన్నాయి. అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తిన్న తర్వాత దాని పక్కనే చిన్న వుడ్ షాప్ ఉంది. వుడ్ ఐటమ్స్తో అన్నీ చేసి అమ్ముతున్నారు అక్కడ. కీ చైన్స్, జ్యువెలరీ బాక్సులు అన్నీ అలాంటివన్నీ ఉన్నాయి. సో అక్కడ మేము ఒక జ్యువెలరీ బాక్సు, స్వాడ్స్ అవన్నీ మేము అక్కడ పర్చేస్ చేసాము. చాలా బాగుంది అక్కడ. అక్కడి నుంచి మేము పయ్యాకర ఫాల్స్కి వెళ్ళే దారిలో మనకి మంకీస్ కనిపిస్తాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం ఫుడ్ ఇస్తే తీసుకుంటాయి. ఆ పయ్యాకర ఫాల్స్ వరకు అదంతా వాకింగ్ చేసుకుంటూ పోవచ్చు. ఆ మధ్యలో చాలా మంకీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఏరియా అంతా బాగుంటుంది. పయ్యాకర ఫాల్స్ చేరుకునేసరికి ఈవినింగ్ 4 అట్లా అయింది. ఆ టైంలో ఆ వ్యూ చాలా బాగుంది. ఆ సౌండ్, ఆ జలపాతం, అసలు చాలా టైం అక్కడే స్పెండ్ చేసాము. అక్కడ రావాలనిపించలేదు, అంత టైం అక్కడ స్పెండ్ చేసాము. ఈవినింగ్ అయిన తర్వాత మేము మళ్ళీ లేక్ వ్యూ హోటల్కి వచ్చేసి మేము అక్కడ మళ్ళీ ఫుడ్ తిని ఆ డే అంతా మొత్తం అక్కడ ఆడుకుని అట్లా టైం స్పెండ్ చేసాము. తర్వాత డే 4 వచ్చేసి మనం ఫ్లవర్ షోకి వెళ్ళాము. ఫ్లవర్ షో అంటే ఊటీలో ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో జరుగుతుంది. 165 ఫ్లవర్ షో అంటే ఇది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము మేము. ఈ ఫ్లవర్ షో వెళ్ళేటప్పుడు లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ బయట పక్షి గుడ్లతో చేసిన కొన్ని ఐటమ్స్, తినే ఐటమ్స్ అమ్ముతున్నారు. అవి కూడా బాగున్నాయి అక్కడ. ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ నుంచి ఫ్లవర్ షో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో రకరకాలుగా అన్నీ తయారు చేశారు. లైక్ మన మ్యారేజెస్కి సెట్టింగ్స్ ఎలా వేయిస్తామో అలా ఉన్నాయి. అక్కడ ఆర్కెస్ట్రా కూడా ఉంది. సో అక్కడ కూడా కొన్ని పర్చేస్ చేసే ఐటమ్స్, అలా హనీ అలాంటి టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి చూసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ మేము టాయ్ ట్రైన్కి వెళ్ళాము. టాయ్ ట్రైన్ అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, దాని లోపలే ఉంటుంది. మాకు అది తెలియలేదు, చాలాసేపు అక్కడక్కడే తిరుగున్నాం మేము. నా రైల్వే స్టేషన్లో టాయ్ ట్రైన్
1 అవర్ జర్నీ అది. 4 టన్నల్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఊటీకి చాలా డౌన్లో మంచిగా కనిపిస్తుంది ఊటీ మొత్తం. అక్కడి నుంచి మనం చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ థండర్ వరల్డ్కి వెళ్ళాము ఈవినింగ్. అదే రోజు 6కి వెళ్తే 9 వరకు ఉంటుంది థండర్ వరల్డ్. ఈ నైట్ 9 వరకు ఉంటుంది. దాంట్లో స్నో వరల్డ్, హర్రర్ హౌస్, ఆప్టికల్ హౌస్, చాలా అన్ని ఇయర్స్ నుంచి ఉన్న కెమెరాస్, మై ఇండియా, డైనోసార్స్ రూమ్, రెయిన్ ఫారెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ డాషింగ్ కార్స్ కూడా ఉంటాయి. డాషింగ్ కార్స్ టైం తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ డాషింగ్ కార్స్ ఆడుకుని ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అంతా చాలా మంచిగా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఆ డే 4th అక్కడ కంప్లీట్ చేసుకుని మళ్ళీ లేక్ వ్యూ హోటల్కి వచ్చేసాము. అక్కడ మళ్ళీ మేము కొంతసేపు ఆడుకున్నాము. నెక్స్ట్ డే 5 వచ్చి మేము రోజ్ గార్డెన్కి వెళ్ళాము. మార్నింగ్ రోజ్ గార్డెన్లో సేమ్ ఫ్లవర్ షో లాగానే అన్ని ఫ్లవర్స్తో, రోజ్ ఫ్లవర్స్తో ఎక్కువగా డెకరేషన్లు అవి చేశారు. చాలా బాగుంది. ఆ రోజ్ గార్డెన్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ నుంచి ఉన్న పెద్ద చెట్టు కూడా ఉంది అక్కడ మేము రీల్స్, ఫొటోస్ అన్నీ చాలా టైం స్పెండ్ చేసాము. తర్వాత ఆఫ్టర్నూన్ మేము హోటల్కి వచ్చి అక్కడి నుంచి చెక్అవుట్ అయ్యి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.